దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసు నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక విప్లవాత్మకమైన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, 2017వ సంవత్సరంలో జరిగిన ఈ సంఘటన మన ప్రియులు ఇండియన్ ఆర్మీలో ఒక అత్యున్నతమైన ఒక అధికారిగా పనిచేసిన శామ్యూల్ కమలేషన్ గారి యొక్క సాక్ష్యం. ఆయనను గురుద్వార్ అనే ప్రార్థన ఆలయంలో, సిక్కుల ప్రార్థన మందిరంలో, గర్భగుడి అనే ప్రాంతంలో ఆయనను డ్యూటీకి పంపించారు తన పై అధికారులు. ప్రియ దేవుని పిల్లలారా, ఆర్మీలో ఉన్న చట్టాలు, క్రమాలు సైన్యములో చేరినప్పుడే చెబుతారు. తన పై అధికారి విధించిన కట్టడలకు లోబడాలి అని, ఎదిరిస్తే ఉద్యోగం పోతుంది అని, ఉద్యోగం నుండి తొలగిస్తారని వారికి ముందుగానే తెలియచేస్తారు. ఇది ప్రజాస్వామ్య దేశము కనుక, ఇది అన్ని మతాల సంబంధించిన దేశం కనుక ఆర్మీలో అటువంటి చట్టము ఏమీ లేదని తెలుసు. తర్వాత తన విధిలో ఉన్నప్పుడు పై అధికారి చెప్పినట్టుగానే అక్కడ జరిగించాలి, కానీ తన సొంతంగా ఏది కూడా చేయడానికి వీలు పడదని ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న శామ్యూల్ కమలేషన్ గారికి తెలియదంటారా? ఆయనకి తెలుసు. చట్టాలు తెలుసు, కానీ మనస్సాక్షి మాత్రం ఆ గర్భగుడిలోకి వెళ్ళి పని చేయడానికి ఒప్పుకోలేదు. ప్రాంగణంలో, నేను ఆ మందిర ప్రాంగణంలో పనిచేస్తాను, అక్కడికి నేను వెళ్ళలేను అని రిక్వెస్ట్ చేసుకున్నాడు తనను పంపిన పై అధికారికి. కానీ ఆయన ఏమాత్రం కూడా చట్ట ప్రకారంగా తను చేసిన ఆ పనికి పై అధికారి మాట వినక, నేను వెళ్ళను అన్న కారణం చేత తన ఉద్యోగం నుండి డిస్మిస్ చేశాడు, తొలగించాడు. ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అయితే 2021 సంవత్సరంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్మీ ఆఫీసర్ అంటే కమలేషన్ గారు, శామ్యూల్ కమలేషన్ గారు పై అధికారి చెప్పిన ప్రకారంగా చేయలేదు కనుక, ఆర్మీలో ఉన్న సిస్టమ్ అధికారి మాట వినాలి కనుక ఆయన వెళ్ళలేదు కనుక ఆయన చేసింది సబాబే అని తీర్పు ఇచ్చింది. అదే రీతిగా 2021 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన పై అధికారి మాట శామ్యూల్ కమలేషన్ వినలేదు కనుక డిస్మిస్ చేయడం అది సబాబే, ఉద్యోగ తొలగింపు సబాబే అని మద్దతు పలికింది హైకోర్టు. అలాగే 2025 సంవత్సరంలో నవంబర్ 25వ తారీఖున సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఏ రీతిగా తీర్పునిచ్చిందో అదే తీర్పు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆర్మీ యొక్క రూల్ ఏంటంటే తన పై అధికారి చెప్పిన మాట వినకపోతే ఉద్యోగము తీసేస్తారని తెలియదా? తెలుసు ఆయనకి తెలుసు. కానీ ఒకవేళ మతపరముగా నన్ను ఏమన్నా శిక్షిస్తున్నారేమో అని, మతపరంగా కక్ష సాధింపు ఏమైనా అలా చేస్తున్నారేమో అని హైకోర్టును ఆశ్రయించాడు.
సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ మతపరమైనవి ఏమీ లేవు, కానీ నువ్వు అధికారి మాట వినలేదు కనుక ఉద్యోగం నుంచి తొలగించడం అది సబాబే అని కోర్టులు తీర్పు ఇచ్చింది. కానీ వాస్తవంగా తనకు ఒక కుటుంబం ఉంది, తను ఒక ఉన్నతమైన అధికారిగా పనిచేస్తున్నాడు. కానీ వెళితే సరిపోద్ది కదా, ఎందుకు అలాగా ధిక్కారం చేసి అక్కడికి వెళ్ళకుండా ఆగిపోవడం జరిగింది? అది రూల్ కదా, వెళ్ళాలి కదా. మనస్సులేమో దేవుడు ఉన్నాడు కదా, డ్యూటీ చేసేది శరీరం కదా, కాబట్టి వెళ్ళుంటే బాగుండేది అని కొంతమంది మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. అయితే శామ్యూల్ కమలేషన్ గారి యొక్క మనస్సాక్షి ఉద్యోగం నుండి తీసివేసినా పర్వాలేదు, ఆ గర్భగుడిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేయలేను అని మనస్సాక్షి గద్దింపుకు లోబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు అటువంటి అగ్ని పరీక్షల్లో నిలిచినప్పుడు ఆ సాక్ష్యం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో. ఒకవేళ గవర్నమెంట్ దృష్టికి అతడు పై అధికారి మాట వినలేదు కనుక అది తప్పే అని ఒకవేళ పలికినా, తాను ఇప్పుడు క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడ్డాడు. తన సాక్ష్యం ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగం నుండి తొలగిస్తారని ఆయనకి తెలియదంటారా? చట్టం తెలియదంటారా? చట్టం తెలుసు. తనలో ఉన్న ఆత్మదేవుడు మనస్సాక్షి గద్దింపుకు అతడు లోబడి ఉద్యోగం నుండి తీసివేసినా పర్వాలేదు, ఆ స్థలానికి నేను వెళ్ళలేనని తన పై అధికారికి చెప్పినా వెళ్ళాల్సింది అని కఠినంగా మాట్లాడి వెళ్ళకపోవడం చేత ఉద్యోగం నుండి ఆయనను తొలగించేశారు. కోర్టులు కూడా తీర్పు ఇచ్చేయడం జరిగింది. అయితే క్రైస్తవులలో ఇతనిని గురించిన సాక్ష్యం ఏ రీతిగా చెప్పుకుంటున్నారు, ఏ రీతిగా చెప్పుకోవాలి? ఆయన మనస్సాక్షి గద్దించడం చేత ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను ఆ స్థలానికి వెళ్ళలేను అని చెప్పుకున్నాడు. ఒకవేళ మతపరమైన కక్ష సాధింపు ఏదైనా చేస్తున్నారేమో అని కోర్టులను ఆశ్రయించినాడు. ఏది ఏమైనప్పటికీ తనకు రావలసిన బెనిఫిట్స్ కానీ, తనకు రావలసిన పెన్షన్ కానీ, తనకు రావలసిన సమస్తమును రాయితీలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. దేవుని కొరకు రిక్త హస్తాలతో తాను ఈరోజు సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు తప్పకుండా ఆ సహోదరుణ్ణి ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో ఒక బలమైన సాక్షిగా వాడుకోవాలని మనము ప్రార్థన చేయవలసింది. శామ్యూల్ కమలేషన్ గారిని బట్టి నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. అదేంటి అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. 30 దినాలు దేవునికి కానీ ఏ మనుషునికి కానీ చెప్పుకోకూడదు. తన సమస్యలను బట్టి దేవునికి ప్రార్థన చేయకూడదు 30 దినాలు. అలా చేస్తే మరణశిక్ష ఉంది అని ఒక శాసనం రాయబడింది. ఆ శాసనం గురించి తెలుసు దానియేలుకి, కానీ ఏమాత్రం ఆ మరణ శాసనాన్ని ఖాతరు చేయకుండా
అనుదినం ఏ రీతిగా యథావిధిగా ప్రార్థన చేస్తాడో దానియేలు ఆ రీతిగా ప్రార్థన చేయడం చూచి ఆ 120 మంది మంత్రులు, 2 ప్రధానులు రాజుగారి దగ్గరికి వేగరంగా వెళ్ళి, రాజా, నీ ఆజ్ఞను అతిక్రమించాడు దానియేలు అని చెప్పి, ఆ రీతిగా ఆజ్ఞ అతిక్రమిస్తే సింహాల గృహలో వేయబడతారని శాసనం ముందుగానే రాయబడింది. అయితే ఇదంతా కూడా దానియేలును చంపడానికి వీరు పన్నిన పన్నాగము అని రాజుగారికి తెలిసి అతడు ఆ రాత్రంతా నిద్రపోకుండగా దానియేలు విషయంలో కలత చెందినప్పుడు, దానియేలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆ సింహాల బోనులో వేయబడిన దానియేలు పక్షంగా అక్కడ సింహాల బోనులో ఉన్న ఆ సింహాలన్నీ కూడా మౌనమైపోయాయి. సింహాల నోళ్లను దేవుడు మోయించినాడు. అనగా దేవుడే కొదమ సింహంలాగా, యూదా గోత్రపు సింహంలాగా ఆ సింహాలకు కనబడినట్లు, మనకంటే గొప్ప సింహం మన ముందు ఉంది, యూదా గోత్రపు సింహం అన్నట్టు ఆ సింహాలు వెంటనే నోళ్ళు కట్టేసుకొని ఆ యూదా గోత్రపు సింహం ఎదుట అవి మౌనంగా కూర్చున్నాయి. తెల్లారిపోయింది. దానియేలు సింహాల బోను నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దానియేలు సింహాల గుహలో వేయడానికి గల కారణం ఎవరో వారందరినీ అదే స్థలంలో రాజుగారు పంపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎముకలతో సహా పొడి చేసి ఆ సింహాలన్నీ కూడా వారిని సంహరించాయి. ఇందులో ఉన్న సత్యం ఏమిటి అంటే, మరణ శాసనము దానియేలును ఏమీ చేయలేకపోయింది. శామ్యూల్ కమలేషన్ తన ఆత్మవిశ్వాసం ఏంటంటే, నా దేవునికి నేనేమన్నా కళంకం తీసుకొస్తానేమో, ఆ గర్భగుడిలోకి వెళ్ళి జరుగుతున్న పూజల దగ్గర నేను ఎందుకు ఉండాలి, ఒకవేళ తీసేస్తే నా దేవుని కొరకు బతుకుతానన్న ఆత్మవిశ్వాసం ద్వారా ఆ స్థలానికి వెళ్ళకుండగా ఈరోజు ఒట్టి చేతులతో ప్రభువు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. వెలివేయబడిన ఆ యొక్క గుడ్డివానికి దేవుడు తోడై, నేను ఎవరినో తెలుసా అని పలకరించి, ఎవరో నాకు తెలియదయ్యా, మరి నీ కనులు ఎలా వచ్చినాయి, యేసు అనే ఆయన నా కనులు తెరిచాడు, ఆ యేసును నేనే. వెంటనే ఆశ్చర్యపడ్డాడు. వెలివేయబడిన వారితో దేవుడు ఉంటాడు, తృణీకరించబడిన వారితో దేవుడు ఉంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని తన సేవలో వాడుకుంటాడు. ఈయన ఒక ఆర్మీలో ఆఫీసరు, చట్టాలు తెలుసు, విధి విధానాలు తెలుసు, ఏది అతిక్రమిస్తే ఏ శిక్ష వచ్చి పడుతుందో ఆయనకి తెలుసు. శిక్షకైనా తల ఉంచాడు, కానీ తన దేవునికి అవమానం తీసుకురాకూడదు. ఒకవేళ నన్ను మతపరముగా ఏమైనా శిక్షిస్తున్నారేమో, నా దేవుని కళంకం వస్తుందేమో, ఆ పూజలు జరుగుతున్న ఆ చోటికి తాను వెళ్ళకుండా నిషేధించబడి చివరికి తను తన కుటుంబం ఈరోజు మరి రిక్తాస్తాలతో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ లోకం చేయవలసిన పని, వారి కోసం ప్రార్థన చేయవలసి ఉంది. దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడని, ఆయన పక్షంగా నిలబడితే దేవుడు మన పక్షంగా ఉండగా ఎవడు మనకు విరోధి?
అలాగా సాక్ష్యాలు ఎన్నో మనం లేఖనాల్లో చూస్తాం. యెహోషాపాతు ఎదుట ఒక సవాలు నిలబడింది. అదేంటంటే 3 సైన్యాలు, శత్రు సైన్యాలు కబళించాయి యెహోషాపాతు రాజ్యాన్ని దొంగిలించడానికి, యూదా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయించాడు. ఆ ఉపవాస ప్రార్థనలో ఏర్పరచబడిన, అభిషేకించబడిన గాయకులు పాడుతూ ఉన్నప్పుడు, స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు చుట్టుముట్టిన ఆ 3 సైన్యాల శత్రు సమూహాలు శవాలై పడిపోయారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, శామ్యూయల్ కమలేషన్ చేసింది తప్పు. ఆర్మీ రూలు, చట్టానికి లోబడాలి, పై అధికారి మాట ఆయన వినాలి. కానీ ఆయన వినలేదు కనుక ఏ కోర్టు కూడా తన పక్షంగా మద్దతు పలకలేదు. అది తాను చేసుకున్న పని అని ఒకవేళ మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నప్పటికీ తనకు తెలుసు, నేను బయటికి వచ్చేస్తానని, ఒంటరి వాడిని అవుతానని, తొలగింపబడతానని, ఆ ఉద్యోగం నుంచి నాకు ఏ బెనిఫిట్స్ కూడా రావు అని, ఆర్థికంగాను ఏది కూడా నాకు రాదని ఆయనకి తెలుసు. నా ప్రభువుకు మహిమ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో తాను నిలబడ్డాడు. ఈరోజు శామ్యూయల్ కమలేషన్ గారు ఈనాడు క్రైస్తవులకు ఒక మాదిరిగా ఆయన ఉన్నాడని నేను తలుస్తూ ఉన్నాను. ఆయన కొరకు మనము ప్రార్థన చేద్దాం. రాబో దినాలలో ఆ సహోదరుడు ఆయా స్థలాలలో బలమైన సాక్షిగా వాడబడాలని, తనను తన కుటుంబమును అద్భుతంగా దేవుడే పోషించాలని, తనకు కావలసిన ఆత్మ సంబంధంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని విషయాలలో దేవుని కృప తోడుగా ఉండాలని మనమందరము ప్రార్థన చేయవలసి ఉంది. కనుక దేవుడు మనకు యూదా గోత్రపు సింహం అయితే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని మనకు లేఖనంలో ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వాక్యం, నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. ఆయన మానేశాడు, పై అధికారులు చెప్పిన మాట వినక మానేడు కాబట్టి ఉద్యోగం నుండి తీసివేయడం సబాబే అని మీకు అనిపించిన, తనకు తెలుసు తొలగిస్తారని. కోర్టును ఎందుకు ఆశ్రయించినట్టు ప్రశ్నించవచ్చు. మతపరముగా ఏదైనా వీరు నన్ను బాధపెడుతున్నారేమో, ఆ విషయంలో నాకు కోర్టు వారు సహాయపడతారని ఆయన ఆ రీతిగా కోర్టులను ఆశ్రయించినాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారని లేఖనం చెప్తుంది. శామ్యూయల్ కమలేషన్ గారు కూడా సేమ్ సింహం వలె పౌరుషంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడని నేను తలుస్తూ ఉన్నాను. తనకున్న రోషం, పౌరుషం, ఉద్యోగం నుండి నన్ను తొలగించిన నా ప్రభువు కొరకు నేను సాక్షిగా జీవిస్తానని తను తీసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి క్రైస్తవ లోకం అభినందించాల్సిందే. అందుని బట్టి నేను ఈ వీడియో చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహించగా ఈ వీడియో చేశాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆ రీతిగా శామ్యూయల్ కమలేషన్ లాగా మనం కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడదుము గాక. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. ప్రియులారా, మరొక విషయం, దేవుడు ప్రేరేపించుకొలదిగా నేను ఈ మాట చెప్తున్నాను. క్రీస్తు లేని సంపాదన, క్రీస్తు లేని, క్రీస్తుకు మహిమ తీసుకురాని ఉద్యోగ పదవులు,
అవన్నీ ఆటంకాలుగా ఉన్నప్పుడు శామ్యూల్ కమలేషన్ లాగా దేవుని కొరకు నిలబడాలని నేను ఆ చిన్న విన్నపం చేసుకుంటూ విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.